హాయ్ బాలలు. మనం కరెంట్ షాక్ ఎట్లా కొడుతుందో ఇప్పుడే చెప్పుకున్నాం. మరి ఈ కరెంట్ షాకు ఎన్ని రకాలుగా సాధారణంగా కరెంట్ షాక్ అనేది కొడుతుందో ఇప్పుడు ఒక 4 మాటలుగా చెప్పుకొని మనం తీసుకోవాల్సినటువంటి ప్రథమ చికిత్సను గురించి చెప్పుకుందాం. ఇది ఇప్పటికి మనం కరోనా సమయంలో ఇది 90వ లెసను, 90వ పాఠం. 90 రోజులు పూర్తవుతుంది. ఇక మధ్యలో ఒక వారం నేను మరలా రెస్ట్ తీసుకొని మరలా కంటిన్యూ చేస్తాను. ఈ 90 పాఠాలపై మీ అభిప్రాయాలను కూడా మరి చాలామందికి నేను పర్సనల్గా పంపిస్తూ ఉన్నాను. అందరూ ఈ పాఠాల మీద మీ సమూలమైనటువంటి అభిప్రాయాలు కూడా నాకు తెలియజేయండి. మరి దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టమా, మీకేమన్నా అది కూడా తెలియజేస్తే నాకు కూడా కొంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను పర్సనల్గా పంపేటటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఈ పాఠాల మీద మీ ఒపీనియన్ని ఆ యొక్క యూట్యూబ్లో ఆన్ చేస్తే ఒపీనియన్స్ వస్తాయి, దాంట్లో రాసి పంపవలసిందిగా కోరుకుంటూ, మరి ఇప్పుడు ఈ యొక్క కరెంట్ షాకు ఏ పరిస్థితుల్లో ఎట్లా కొడుతుంది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళలు, ఆడవాళ్ళు మొదటి పాయింట్గా చెబుతున్నా, ఎప్పుడు కూడా బట్టలు ఉతుకుతూ ఉంటారు. వాళ్ళ నిత్య కృత్యాలలో అదొకటి. వంట ఎంతో, బట్టలు ఉతకటం కూడా. ఈ బట్టలు ఉతికేటప్పుడు శుభ్రంగా ఉతుకుతారు. ఆరవేసేటప్పుడు ఎక్కువగా కొన్ని చోట్ల ఈ ప్రమాదాలు జరిగినాయి. బయట ఆరవేసేటప్పుడు ప్రక్క నుంచి ఒక లైన్ కొద్దిగా దూరంగా కరెంట్ లైన్ పోతూ ఉంటుంది. అట్లానే మనం బట్టలు ఆరేసుకోవటం ఒక తీగ కట్టుకుంటాం, ఆ తీగ మీద ఆరేస్తుంటారు. నీళ్లు చెప్పాను కదా, ఇది తడి బట్ట. ఇట్లా వాళ్ళు విసిరి ఆరవేసేయటం వలన అనుకోని పరిస్థితుల్లో ఆ కరెంటు వైర్ మీద ఈ యొక్క బట్ట పడేటటువంటి ప్రమాదం ఉంది. క్లాత్ దానితోటి ఎంత చెప్పే కదా, కరెంటు నీటిలో తయారవుతుందని ఎమ్మటే సడన్గా లాగేసిద్ది అనమాట, కరుసుకుపోతారు. ఒక్కోసారి నేను చెప్పాక స్వల్పంగా అయితే పడిపోతారని, ఇది చాలా ప్రమాదం అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా బట్టలు ఆరవేసేటప్పుడు ఈ కరెంటు వైర్లు ఆ సమీపంలో ఉంచకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఇంటి యజమాని మీద ఉంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, పాపం చేసుకోవాలి. కాబట్టి ఇంటి యజమాని కరెంటు అనేది పక్క నుంచి వైర్లు లాక్కోవటం అట్లాంటివి చేయకూడదు. అది ప్రధానమైంది. అట్లని ఈ మధ్య మనం చూస్తున్నాం, భవనాలు కొట్టేటప్పుడు నీళ్లు కొడుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఇందిరానగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ విధంగా నీళ్లు కొడుతూ పోల్ మీద పోయేటటువంటి లైన్ మీద నీళ్లు పట్టడం, అతను లాక్కోవటం, కింద పట్టడం, చనిపోవటం కూడా జరిగిందబ్బా. ఇంత ప్రమాదం అన్నమాట. కాబట్టి బట్టలు ఉతికేటప్పుడు స్త్రీలు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. వైర్లు చాలా దూరంగా ఉండాలి. తర్వాత రెండవది, సాధారణంగా ఇదిగో చూపిస్తున్నా మీకు, వాటర్ హీటర్స్ ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ వాటర్ హీటర్స్ అనేవి ఉపయోగించినప్పుడు ఇవి మనం వాటర్లో పెడుతూ ఉంటాం. వాటర్లో పెట్టి ప్లగ్లో ఉంటుంది కాబట్టి నీళ్లు కాగిన వెంటనే అక్కడ స్విచ్ ఇప్పుడు అట్లా ఆపేస్తాం. ఒక్కోసారి ఏం జరిగిద్దంటే స్విచ్ ఆపినా కూడా లోనున్నటువంటి బ్లేడ్స్ కిందకు జారవు, మనకు తెలుసు. ఆ జారినప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఇందులో ప్రవహిస్తుంది. పొరపాటున దీన్ని సాకెట్ అంటారు. అందుకనే ఎమ్మటే ఒక్క నిమిషం సాకెట్ తీసేయటం చాలా మంచిది అనమాట. పొరపాటున ఈ సాకెట్ తీయకుండా ఆ విధంగా జరిగింది అనుకోండి, వెంటనే ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి అవే ఎమ్మటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఎమ్మటే నీళ్లు కాగిన వెంటనే స్విచ్ ఆపటంతో పాటు సాకెట్లో నుంచి కూడా ప్లగ్ తీసివేయాలి. 2 అందుకని ఆ ఉద్దేశంతో ఈ యొక్క బోర్డులో ఉన్నటువంటి చూసారుగా స్విచ్లు కూడా చూపిస్తున్నా. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు వెంటనే మార్చి కొత్తది వేయాలి. పగిలినా సరే వాటిని మనం కొత్తవి వేసుకోవాలి తప్ప దారం చుట్టడం, టేపు చుట్టడం అటువంటివి చేసుకుంటే చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. ఆ విధంగా మన ఇళ్లలో జరిగేటటువంటి ప్రమాదాలు మాత్రమే నేను చెబుతున్నా. అట్లానే ఇది చూడండి, ఈ ఫ్యాన్కి ఇట్లా ఊడిపోయింది. దీనికి కొంతమంది
పిన్నీసులు పెట్టాను, పొలాలు పెట్టాను, ఇట్లా గుచ్చాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా ఇది ప్రాణం పోదు దీనివల్ల అయితే, కానీ షాక్ కొట్టిద్ది, చేతికి రంధ్రాలు పడే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటివి కూడా ఇట్లాంటివి ఎక్కడ కూడా మనం ఏ వస్తువుకు ఫ్లగ్గులు లేకపోయినా వీటికి ఫ్లగ్గులు బిగించుకొనే వాడాలి. దీన్ని నేను వాడటం లేదు, కేవలం మీకు చెప్పటానికి అని చెప్పి నేను తీసుకొని వచ్చా. అటువంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. అట్లానే స్త్రీలు ఇళ్లను శుభ్రం చేసుకోవటం వాళ్ళకి చాలా ఇష్టం. ఆ తడి బట్టతో తుడుస్తూ ఉంటారు. ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, పొరపాటున ఆ ఫ్రిడ్జ్ కింద కూడా నేను అందుకే ఇంట్లో చూస్తానంటే, అమ్మ నువ్వు జాగ్రత్త ఫ్రిడ్జ్లు, ఆ ఫ్రిడ్జ్ల కిందకి తడి గుడ్డ పోయినప్పుడు కూడా మనకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కరెంట్ అనేది చెప్పి అందుకే తడి బట్టలు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటివన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ల దగ్గర దుడిచేటప్పుడు, కరెంట్ ఇట్లా చేసేటప్పుడు వాటిని మనం పొడి బట్టతోటి తుడుచుకోవాలి జాగ్రత్త. అంతేగాని ఆ స్విచ్ అవన్నీ ఆపేసి దరిదాపుగా కరెంటు ఉండకాడ నీటిని ఉపయోగించకూడదు అనేది మనం గమనించాల్సింది. అదేవిధంగా ఈ మధ్య మనం అందరూ ప్రధానంగా అందరికీ ఇగో సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ ఉన్నాం, కనపడుతుందిగా బాలలో. సెల్ ఫోన్లు ఉపయోగించుకోవటానికి ఈ విధంగా మనం ఫ్లగ్లో కరెంటు గుచ్చి దీనిని మనం సెల్ ఫోన్ బిగించుకుంటూ ఉంటాం. అయిపోయినాక మనం ఏం చేస్తుంటాం అన్నమాట, ఈ మధ్య ప్రమాదం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. ఇట్లా అయిపోయింది, మనం వదిలేసి వెళ్ళిపోతాం. చూసాం మొన్న ఒక అతను ఏడుస్తూ చిన్న ఎంత ముద్దు వస్తున్నాడు ఆ బాబు, ఏం చేశాడు, ఇట్లానే వదిలేసి వెళ్ళాడు. చిన్న పిల్లవాళ్ళు, వాళ్ళకి తెలీదు, ఏ వస్తువైనా నోట్లో పెట్టుకుంటారు. ఆ పిల్ల చిన్న పాప, బహుశా 2 సంవత్సరాలు, దోగాడుకుంటా వచ్చి ఇట్లా స్టాండ్ లాగా పట్టుకుని దాన్ని నోట్లో పెట్టుకుంది. అమ్మ పని అమ్మ చేసుకుంటుంది, నాన్న పని నాన్న చేసుకుంటున్నాడు. అయ్యో అని తర్వాత చూసుకునేటప్పటికి ఏముంది, అప్పటికే అమ్మాయి అయిపోయింది. చూసారా వాళ్ళు, ఇటువంటి నిర్లక్ష్య పనుల వల్ల కూడా షాక్ కొడుతుంది. ఎప్పుడైనా సరే ఎమ్మటి ఆపేసి సాకెట్లోంచి తీసేసుకోవటం చాలా ఉత్తమం. ఇటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. తర్వాత నిర్లక్ష్య ధోరణి వలన కూడా కరెంట్ షాక్ కొడుతూ ఉంది. ఇది కూడా కరెంటు బాగా పనిచేసేవాళ్ళు, నేను రోజు పోలెక్కుతున్నాను, నాకు అలవాటేను, వాళ్ళకి ధైర్యం ఉంది, వాస్తవం మనం వాళ్ళు చెప్పేది కూడా, బట్ ఒక్కోసారి పొజిషన్ చెప్పలేము. అట్లానే వాళ్ళు ఏముంది వైర్ ఏదో తగిలించడానికి ఎక్కి మరణించినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. అటువంటి కరెంటు విషయంలో అటువంటి నిర్లక్ష్యాలు కూడా పనికిరావు. ఈ విధంగా మనకి అట్లానే పిల్లలు అందుకు వైర్లు తెచ్చాయి, ఇప్పుడు వచ్చేవి ఇదిగోటి ఫైన్ చదువుకునే పిల్లలు 9th 10th క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇది కూడా జరిగిన సంఘటన, మరణించాడు ఒక అబ్బాయి. ఇట్లానే బాక్సులు ఉన్నాయి, మన పైన లైటింగ్ లేదు కదా అని తీసుకున్నాడు, కింద ఫ్లాగ్లో పెట్టేసుకున్నారు. పైన ఉన్నటువంటి ఇనప గొట్టంలో కూడా దాన్ని తీసుకొని వెళ్ళాడు నాన్న, ఈ వైరు ఇందా నేను చెప్పి ఇనప తీసుకుపోయినాక ఇది ఎప్పటి వైర్లో కదా, ఏడవ చోట పగిలిపోయి ఉంటుంది. వైర్ అన్నా కొన్నాళ్ళకి పగిలిపోతే ఇట్లా ఎండలో ఉంటే చూసుకోలే, పైకి పోయాడు, అది స్విచ్ ఆన్ చేసుకున్నాడు, టక్కున ఆ ఇనప దానికి చేయి తగలటం, కరుచుకొని పోవటం. బయట నుంచి పోయేటటువంటి వ్యక్తి అది చూసారే, మీ వాడు ఏలాడుతున్నాడు అంటే పోయేటప్పటికి పాపం ప్రాణం పోయింది. 9th క్లాస్ స్టూడెంట్, బాలలు 9th కావచ్చు 10th కావచ్చు నాన్న, ఇవి చాలా జాగ్రత్తగా కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ప్రమాదాలు జరిగినప్పుడు, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనము ఎమ్మటే పేషెంట్ని డాక్టర్ వారి దగ్గరికి తీసుకుపోవటం 108కి అది ప్రథమం. తర్వాత వెంటనే మనం కొన్నిసార్లు చెప్పే కదా, ఇట్లా జరిగినప్పుడు హఠాత్తుగా షాక్ కొట్టంగానే ఏమవుతుందంటే గుండె ఆగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అప్పుడు శ్వాస ఆడతలేదనుకోండి, మనం ఇక చూపించా చిన్న పాపను పెట్టి బొమ్మ పెట్టి అట్లా కొద్దిగా గడ్డాన్ని పైకెత్తి మనం ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులు పనిచేసేటట్లుగా ప్రథమ చికిత్స చేయాలి. ఆ ప్రథమ చికిత్స ఎట్లా చేస్తారో కూడా నేను మీకు హార్ట్ చెప్పేటప్పుడు చూపించాను, చెప్పడం జరిగింది. అటువంటి ప్రథమ చికిత్సను మనం చేసుకోవాలి. అట్లానే కరెంటు పనులు చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రబ్బర్ చెప్పులు ఉపయోగించి పని చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నమాట. ఆ విధంగా కరెంటు కూడా చనిపోతే మన అందరికీ తెలిసిందే, అది కూడా చెప్పాను మీకు, కార్డియల్ అరెస్ట్ అంటారని చెప్పి, అట్లా గుండె ఆగిపోవటాన్ని, దాన్ని మనం గుండెని గట్టిగా కొట్టడం మీకు చూపించాను, ఏ విధంగా కొట్టాల్సింది కూడా ఆ రోజు బొమ్మ పెట్టల్లా. అటువంటి ప్రథమ చికిత్స చేసి వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళతాం. ఒకవేళ అతన్ని ఇట్లా వైర్లు ఉన్నప్పుడు ఇట్లా గట్టిగా పట్టేసుకొని ఇట్లా ఉన్నాడు అనుకోండి, సాధ్యమైనంత వరకు స్విచ్ ఆపటం, మెయిన్ ఆపటం చేసి అతన్ని తొలగించాలా.
ఆ సమయం లేదనుకోండి, పైన ఉన్నామనుకోండి, వెంటనే పొడుగాటి ఎండినటువంటి కర్రను తీసుకొని దగ్గరగా కొట్టేయాల. అంతేగాని మనిషి దగ్గరకు పోవటం, అంటుకోవటం, పట్టుకోవటం చేస్తే మనం కూడా విద్యుద్ఘాతానికి లోనవుతాం. కాబట్టి వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఎండు కర్ర తీసుకోవటం, ఆ కర్రతోటి ఆ యొక్క అంచులు కనుక బిరుగా కొట్టేస్తే ఊడి పడిపోవాలా. పడిపోయినాకే మనం అతను అంటుకోవాలి. తప్పితే కరెంటు కరుసుకోనంత మంగా పట్టుకుంటే కనుక మనకి కూడా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ ఎండు కర్రతోటి ముందు అతన్ని ఆ కరెంటు నుంచి విడదీయాల. విడదీసినాక ఇందాక నేను చెప్పినట్టు కరెంటు గట్టి షాక్ కడితే ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తూ మనం వైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళి చికిత్స అనేది చేయాలి. ప్రథమ చికిత్స అంటే మనం చేసే పనులు అన్నమాట. ఇవన్నీ చేసుకొని వెంటనే ఆలస్యం కాకుండా వైద్యుల దగ్గరకు కనుక తీసుకొని వెళితే వాళ్ళు చికిత్స చేసి అటువంటి వారిని బతికించడానికి అవకాశం ఉంది. బాలలు కరెంటు అన్నేళ్లలో ఉంది, చాలా జాగ్రత్త బాబు. అసలు పిల్లలని కరెంటు దగ్గరికి పోనీయకూడదు, పిల్లలు కరెంటుతోటి ఆటలాడకూడదు. అది తల్లిదండ్రులు గమనించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మరి ఈ పాఠాన్ని మీకు చక్కగా నాకు శాయశక్తులా తెలిసినంత వరకు చెప్పటం జరిగింది. ఇది పాఠ్యాంశము, జనరల్ నాలెడ్జి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు చక్కగా బట్టి కొట్టకుండా చూపిస్తుంది. అందుకే ప్రశ్నలకు జవాబులు రాసే స్థితిలో ఉండాలా. అదేవిధంగా మరి ఇటువంటి అపాయాలు జరిగినప్పుడు మనం ముందు జాగ్రత్తలు ఏ చర్యలు తీసుకోవాలని కూడా మీకు వివరించాను. కాబట్టి ఇది 90వ పాఠము. మీ అభిప్రాయాలను చూద్దారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఇన్ని రోజులు పర్సనల్గా పంపిస్తున్నా కూడా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేస్తేనే సెకండ్ టైం మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎందుకులంటే నేను కూడా మరి మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పగలగాలనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితోటి ముగిస్తున్నా. జై హింద్ బాలలు. థ్యాంక్ యూ.